హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చి కరివేపాకు కారం పొడి అండి. ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు సిమ్లో పెట్టుకుని బాగా దూరగా వేయించుకుందామండి. ఆ తర్వాత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకుని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చి వేసుకుందాం, 10 నుంచి 12 వరకు. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టిందండి, నీళ్ళలో ఆరబెట్టుకోండి. సో ఇందులో అయితే మంచిగా పోషకాలు ఉంటాయండి. మనకు విటమిన్ ఏ ఉంటుంది, హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వూండ్స్ ఏదైనా కూడా ఉన్నా కూడా తొందరగా హీల్ అవుతాయి. ఈ బాలింతలకు, చంటి పిల్లలకి మంచిదండి కరివేపాకు పొడి. మనకు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడాని. సో ఇప్పుడు కాస్త చూడండి, ఆకు మగ్గుతోంది. హైలో పెట్టారంటే మాడిపోతుంది, కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. ఆకు బాగా మగ్గిపోయిందండి. మిక్సీలో వేసుకుందాం. ఇంకా చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇందులో రాళ్ళుప్పే వేసుకోండి, నిలువ ఉంటుంది. రాళ్ళుప్పు అయితే, మామూలు సాల్ట్ వేస్తే కాస్త వాటర్ లాగా అయిపోతుంది. అంతేనండి, కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే దట్స్ ఇట్, యూఆర్ డన్. అయిపోయినట్టే. అక్కడికి అన్నంలో, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీలోకి కూడా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.